ఇద్దరి మధ్య జరిగినటువంటి సంఘటన, ఇద్దరు నేతల మధ్య, టీడీపీ నేతల మధ్య రగిలినటువంటి గొడవ. అది ఏంటా అంటే ఫ్లెక్సీలతో మొదలైనటువంటి గొడవ. ఫ్లెక్సీలతో మొదలైనటువంటి గొడవలో ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసుల వరకు వెళ్ళిందంటే ఆ గ్రామంలో ఎంత పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నారో అర్థమవుతున్నది. అవి చూస్తూ ఉంటే కొంతమంది పరువు కోసం, కొంతమంది పరువు ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నటువంటి చంద్రమౌళి పరిస్థితి ఏంటి, ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఆ గ్రామంలో నిరంతరం ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ నేత ఎవరు, ఆ నేత ఎందుకు అట్లా చేస్తున్నారు, చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, అంటే కేవలం రాజకీయ ఎత్తుగడల కోసమా, లేదు అనుకుంటే రాజకీయంగా ఎదగటం కోసమా, రాజకీయంగా బలపడడం కోసమా? ఈ జరిగినటువంటి ఈ సంఘటనకి అక్కడ అలమండ గ్రామంలో ఉన్న యువత కొంతమంది ఇబ్బందులు పాలవుతున్నారనేది తెలుస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు పేరు చెప్పుకొని అది ఉందా లేదా, జరిగిందా లేదా అనేది న్యాయస్థానాలు అవి చూపించాలి. కానీ దానికి ముందు ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇంట్రాగేషన్లోని అనేకమైనటువంటి సంచలన విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటపడట్లేదు. కొన్ని విధాలుగా చూసుకుంటుంటే ఒక పరువుకి ప్రతిష్టకి భగ్నం కలిగించినటువంటి పోతూరు నాయుడు నీటి సంఘం చైర్మన్, ఈ చైర్మన్ చేసినటువంటి పనికి చంద్రమౌళి చనిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. చనిపోదామని ఆత్మహత్య చేసుకొని చనిపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏంటనా అడిగింది విశ్వాస్ టీవీ. అడిగితే ఒకటే సార్, మేము ఎందుకు బతకాలి, ఎందుకు మా పరువుని భగ్నం కలిగిస్తున్నారు, ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు నన్ను ఇబ్బందులు చేస్తున్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నది. డిఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాం, డిఎస్పీ గారు 2 రోజుల్లో చూస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి సిఏ గారు పిలిచారు. సిఏ గారు పిలిచిన తర్వాత సిఏ గారు మళ్ళీ చెబుతాం మీరు వెళ్ళిపోయింది అన్నారు, కానీ పట్టించుకోలేదు. ఏం చేయాలో తెలియట్లేదు. మా వాదన ఎవరు వింటారు, మా రోజున ఎవరు వింటారు, నేను చనిపోవడమే శరణ్యమా అని విశ్వాస్ టీవీతో మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నమస్తే చంద్రమౌళి గారు. నమస్తే. అది ఏమైంది అసలు? మీరు ఇంట్రాగేషన్కి వెళ్ళారు, అదే మీరు హై విట్నెస్ అంట కదా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో? అదే విట్నెస్ కి విచారణకు పిలిచారు నన్ను. ఓకే. విచారణకి ఎస్సీ గారు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో జరిగింది, ఎస్సీ రూమ్ లో. అంతే, ఎస్సీ గారు డిఎస్పీ గారు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు? 2 కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ మేడం, ఒక కానిస్టేబుల్ వీడియో తీస్తూ, నేను 5 నాతో 5. ఓకే ఓకే. ఎస్సీ గారు రూమ్ లో. ఓకే. ఆఫీషియల్ గా వీడియో తీసుకున్నారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో. ఓకే, గుడ్. జరిగిన తర్వాత ఇదంతా అయింది, ఇంట్రాగేషన్ చేశారు, మీ వెర్షన్ లో మీరు చెప్పారు ఏమైంది ఏంటనేది. అసలు అదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఈ వీడియో తీసి పాత్ర నీటి సంఘం ఎవరైతే చైర్మన్ ఉన్నారో చైర్మన్ ఏ విధంగా మీది ఏదైతే మీ పరువుని భగ్నం కలిగిస్తూ రోడ్డు మీదకి వదిలేసినటువంటి, అట్లాగే మొత్తం బయట పెట్టినటువంటి పోతూరు నాయుడు మీద మీరు ఏమైనా కేసు ఏమైనా పెట్టారండి? పెట్టాం. ఎవరికి పెట్టారు?
అది డిఎస్పీ గారికి పంపించాము. స్టేషన్ లో ఇచ్చాము. స్టేషన్ లో తీసుకోపోతే డిఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మన దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే స్టేషన్ లో తీసుకోలేదు మీరు అది? కాగితం తీసుకున్నారు, రిసిప్ట్ అవ్వలేదు తీసుకున్నట్టుగానా. రిసిప్ట్ ఇవ్వకపోతే అప్పుడు మరి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారా? డిఎస్పీ మేడం దగ్గర వెళ్ళాం. మేడం ఏమన్నారండి? మేడం ఆ కేసు గురించి ఎంక్వైరీ చేసి 2 days టైం కావాలి, మీకు కంపల్సరీగా న్యాయం చేస్తానని చెప్పారు మేడం. మరి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? అది జరిగిన 2 రోజుల తర్వాత సిఏ గారు పిలిచారు నన్ను. ఓకే. కోటపాడు సిఏ గారు. కోటపాడు సిఏ గారు పిలిచి ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఓకే. తెలుసుకున్న తర్వాత ఇంకా తర్వాత మాట్లాడదాం అనేసి అన్నారు తప్ప ఇంకెవరూ పట్టించుకోలేదు. సరే, మీరు రేపు పీజీఆర్ కి ఏదైతే ఉన్నదో రేపు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబోతున్నారా పట్టించుకోకపోతే? ఇస్తాం కంపల్సరీగా. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? మీరు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారంట. ఇట్లాంటి పాతిరినాయుడు ఎవరైతే ఉన్నారో పాతిరినాయుడు ఎస్సీ గారు చేసిన పనికి చావాలనిపిస్తుందని అంటున్నారంట. అది నిజమే అండి? నిజమే. అది తప్పుడు పనులు చేయడం వల్ల నా పరువు భంగం కలిగి అందరూ ఎటు వెళ్ళినా నన్ను అడుగుతున్నారు. ఓకే. సరే, థ్యాంక్ యూ. తప్పకుండా మీకు విశ్వాస్ టీవీ అండగా ఉంటుంది. తప్పకుండా మీతో నడుస్తాం. ఇది అవసరం అనుకుంటే రేపు కలెక్టర్ గారిని కలుద్దాం. కలవడానికి కూడా మేము కూడా వస్తాం. మీతో పాటు వచ్చి ఈ కేసును ఏదైతే ఉన్నదో తప్పు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవడానికి మేము కూడా మీ సపోర్ట్ గా మా విశ్వాస్ టీవీ ఎప్పుడు ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. హాయ్, హలో, నమస్తే. ఈ మధ్య కాలంలోని అంటే ఎవరిని తప్పుగా అనుకోకూడదు, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయ కక్షలతో రాజకీయంగా ఎదగటం కోసము, రాజకీయంగా పదవులను కాపాడుకోవడం కోసము కొంతమంది నేతలు చేసిన పనికి ఎమ్మెల్యే గారు పూర్తిగా తలపట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు ఆ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గం అంటే ఎక్కడ అనుకుంటున్నారా? కానీ ఆ నియోజకవర్గానికి వెళ్లే ముందు ఆ నేత కోసం మాట్లాడుకుంటే ఒక మంచి ఓనమాలు నేర్చుకున్నటువంటి నేత, ఒక సీనియర్ పార్టీ నేత, పార్టీ కోసం ఎప్పుడు కూడా తప్పించే నేత, పార్టీ పదవులని కొన్ని సందర్భాల్లో తృణప్రాయంగా వదిలేసే నేత, పెద్దుత్తు నియోజకవర్గంలో రాటుకేరినటువంటి నేత, అట్లాంటి నేతని తప్పుదోవ పట్టిస్తున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలో కొంతమంది నేతలు. ఆ నేతలు కూడా వలస నేతలే. అక్కడికి ఆ పార్టీ అధికారంలో ఉంటే అక్కడికి వెళ్ళటం, ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడికి రావటం. అట్లాంటి మంచి నేతని వీళ్ళు అందరూ కలిసి ఆ నేతని తప్పుదోవ పట్టిస్తున్నారు. అదే మాడుగుల నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన, ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. తప్పుడు కేసు. సరే, అది కేసు ఎంతవరకు ఉన్నది ఏంటి అనేది పోలీసు యంత్రాంగం అంతా ఇంట్రాగేషన్ చేస్తుంది. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఏంటి అనేది వాట్ అన్ని తేలబోతాయి. అది త్వరలో అది చూద్దాం. కానీ అవి చూసే ముందు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అంటే ప్రజలకి తెలియాలి. ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు పెడుతున్నారు, ఎవరు పెట్టిస్తున్నారు, ఎవరు ప్రోద్బలంతో చేస్తున్నారు, ఏ రాజకీయం కోసం చేస్తున్నారు, రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఎదుగుతున్నారు, కొంతమంది చేసిన పనికి కొంతమంది ముఖ్యమైనటువంటి మంచి నేతలు ఎందుకు ఈరోజు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చిన ఆయన తలపట్టుకొని చాలా ఇబ్బందికరంగా ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఏ విధంగా వీళ్ళు చేసిన పనికిమాలిన పనులకి ఆ ఎమ్మెల్యే గారు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆయన పెద్దుర్తి నియోజకవర్గంలో టికెట్ రాకపోయినా మాడుగుల నియోజకవర్గంలో ఒక సీనియర్ నేత అని ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన భారీ మెజార్టీతో గెలిచినటువంటి మాడుగుల నియోజకవర్గంలో నా పని ఒకటే, ఈ రోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమని కంకణం కట్టుకున్నటువంటి బండారు సత్యనారాయణ మూర్తికి ఎందుకు ఇట్లాంటి తప్పుడు నేతలు తలవంచులు తెస్తున్నారనేది దీని సారాంశంలోనే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవరాపల్లి మండలంలో అలమండ గ్రామంలో గత నెలలో ఒక పండగ, అంటే ఊరు అమ్మవారి పండగ 5 సంవత్సరాలకు మేబీ 2 years ఒకసారి చేస్తూ ఉంటారు. ఆ పండగ నిమిత్తము ఫ్లెక్సీల్లో వచ్చినటువంటి రగడ, రెండు పార్టీలు రెండు ఉన్నటువంటి ఆ పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు కలిసి అంటే ఉండవలసినటువంటి పార్టీ నాయకులు వాళ్ళిద్దరికీ వచ్చినటువంటి గొడవ సారాంశమే ఈ రోజు
ఆ ఫ్లెక్సీల్లో వచ్చిన గొడవ పండగ నిమిత్తం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద బయలుదేరింది. అది పెట్టవలసి వచ్చింది. ఎందుకు పెట్టారు, అది నిజమైనటువంటి కేసా కాదా అనేది పోలీస్ యంత్రాంగం తెలుస్తారు. కానీ ఈ తేల్చే ముందు ఇంట్రాగేషన్ జరిగినప్పుడు ఎవరికి ప్రమేయం లేకుండా, ఎవరికి తెలియకుండా ఈ ఏదైతే ఆ వీడియోలు ఎట్లా రిలీజ్ చేశారు, ఏ విధంగా రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు రిలీజ్ చేయవలసి వచ్చింది, దేనికోసం రిలీజ్ చేశారు అనేది ఆ పాయింట్ కోసం మనం మాట్లాడుకుందాం. ఈ పాయింట్ మాట్లాడే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే, గత నెలలో పండగ అయింది. ఆ పండగ నిమిత్తం 26/4/2025 పండగ నిమిత్తం జరిగింది. ఆ పండగ టైంలోని కొంతమంది కలిసి పోతల నాయుడు, ఓ పక్క పోతల పాతిరు నాయుడు, వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి చిచ్చే ఆ గ్రామంలోని జరిగినటువంటి ఇద్దరు ఒకే పార్టీకి చెందినటువంటి నేతలు. కానీ వీళ్ళిద్దరికి జరిగినటువంటి ఆ చర్చలో ఇద్దరికి పడకపోవటము, పార్టీ పరంగా పడకపోవటము, వాళ్ళిద్దరికి జరిగినటువంటి సంఘటనలో పండగ నిమిత్తము వీళ్ళు ఎవరైతే నాయుడు అనే వ్యక్తి, పోతల నాయుడు అనే వ్యక్తి కొంతమందిని పిలిచి ఏదైతే ఉన్నదో ఆ గుర్లి ముంగునాయుడు, అట్లాగే కామిరెడ్డి కన్నబాబు, అట్లాగే అక్కడ కొంతమంది గురి అశోక్, అట్లాగే వీళ్ళందరూ కూడా చాలా మంది వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఫ్లెక్సీలు కట్టమని చెప్తే ఫ్లెక్సీలు కట్టారు. ఆ టైంలో గూరే అశోక్ పల్లారాజు గూరే అశోక్ గూరే అశోక్ ఒక వలగరగానే ఆయన మాట్లాడడం అయితే నిజంగా వాస్తవమే. అంటే ఏంటి, ఒక సంభాషణ అందరూ 10 మంది ఉండేటప్పుడు సంభాషణలో పని చేసుకున్నప్పుడు జరిగినటువంటి సంభాషణ ఒక కులం పేరు పెట్టి తిట్టడం వాస్తవం. అంటే ఒక మాట వీళ్ళని అర్థం పెట్టుకొని పాత్రనాయుడు రాజకీయం చేస్తున్నాడు అనేది కన్నబాబు అనే వ్యక్తి, కామిరెడ్డి కన్నబాబు అనే వ్యక్తి దగ్గర ఎవరు గూరే అశోక్ వీళ్ళు ఫ్లెక్సీలు కట్టినప్పుడు, గర్లు ముంగునాయుడు వీళ్ళందరూ కట్టినప్పుడు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ మాట అనేటప్పుడు కామిరెడ్డి కన్నబాబు అనే వ్యక్తి రికార్డింగ్ చేసి అది పాతూరు నాయుడికి ఇచ్చున్నాడు. పాతూరు నాయుడు ఏం చేస్తున్నారు, ఇది పల్లారాజు అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని పల్లారాజుతో కలిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద గూరే అశోక్ పైన అట్రాసిటీ కేసు పెట్టారు. సరే, ఇది పెట్టారు. పోలీసు యంత్రాంగము, అధికార యంత్రాంగము ఇది నిజమా కాదా అనేది తెలుస్తారు. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇది నిజంగా ఇంట్రాగేషన్ లోని ఇవన్నీ తెలుస్తాయి. కానీ ఇంట్రాగేషన్ లో భాగంగా ఎస్పీ ఆఫీస్ కి పోతల నాయుడు, అట్లాగే పోతల సూర్యనారాయణ, ఎర్రా నరసింహమూర్తి, దాడి జగన్ ఆ ఊరు సర్పంచ్, వీళ్ళు నలుగురు కలిపి అక్కడ ఉన్నటువంటి అనకాపల్లి ఎస్పీ ఆఫీస్ కి ఇంట్రాగేషన్ కి వెళ్ళారు. ఆ ఎస్పీ ఆఫీస్ లో ఇంట్రాగేషన్ జరిగింది. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది పోలీస్ యంత్రాంగం తెలుస్తారు. ఇది తేల్చే ముందు ముందు రోజు సబ్బం చంద్రమౌళి అనే వ్యక్తి ఇందులో వన్ ఆఫ్ ది విట్నెస్ ఆయన ఈ కేసులో విట్నెస్ అయితే చంద్రమౌళిని డిఎస్పీ గారు మోహన్ రావు గారు అనుకుంటా, మేబీ డిఎస్పీ గారు, ఎస్ఐ మల్లేశ్వరరావు గారు ఆధ్వర్యంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ చంద్రమౌళి అనేది పోలీసు యంత్రాంగం అందరూ కలిసి ఇంట్రాగేషన్ చేశారు. ఆ ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ఇంట్రాగేషన్ జరిగినప్పుడు పేరు పెట్టి తిట్టడం వాస్తవం. అంటే ఒక మాట వీళ్ళని అర్థం పెట్టుకొని పాత్రనాయుడు రాజకీయం చేస్తున్నాడు అనేది కన్నబాబు అనే వ్యక్తి, కామిరెడ్డి కన్నబాబు అనే వ్యక్తి దగ్గర ఎవరు గూరే అశోక్ వీళ్ళు ఫ్లెక్సీలు కట్టినప్పుడు, గర్లు ముంగునాయుడు వీళ్ళందరూ కట్టినప్పుడు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ మాట అనేటప్పుడు కామిరెడ్డి కన్నబాబు అనే వ్యక్తి రికార్డింగ్ చేసి అది పాతూరు నాయుడికి ఇచ్చున్నాడు. పాతూరు నాయుడు ఏం చేస్తున్నారు, ఇది పల్లారాజు అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని పల్లారాజుతో కలిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద గూరే అశోక్ పైన అట్రాసిటీ కేసు పెట్టారు. సరే, ఇది పెట్టారు. పోలీసు యంత్రాంగము, అధికార యంత్రాంగము ఇది నిజమా కాదా అనేది తెలుస్తారు. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇది నిజంగా ఇంట్రాగేషన్ లోని ఇవన్నీ తెలుస్తాయి. కానీ ఇంట్రాగేషన్ లో భాగంగా ఎస్పీ ఆఫీస్ కి పోతల నాయుడు, అట్లాగే పోతల సూర్యనారాయణ, ఎర్రా నరసింహమూర్తి, దాడి జగన్ ఆ ఊరు సర్పంచ్, వీళ్ళు నలుగురు కలిపి అక్కడ ఉన్నటువంటి అనకాపల్లి ఎస్పీ ఆఫీస్ కి ఇంట్రాగేషన్ కి వెళ్ళారు.
ఆ ఎస్పీ ఆఫీసులో ఇంట్రాగేషన్ జరిగింది. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది పోలీస్ యంత్రాంగం తెలుస్తారు. ఇది తేల్చే ముందు ముందు రోజు సబ్బం చంద్రమౌళి అనే వ్యక్తి ఇందులో వన్ ఆఫ్ ది విట్నెస్ ఆయన ఈ కేసులో విట్నెస్ అయితే చంద్రమౌళిని డిఎస్పీ గారు మోహన్ రావు గారు అనుకుంటాం, ఇది డిఎస్పీ గారు ఎస్ఐ మల్లేశ్వరరావు గారు ఆధ్వర్యంలో దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ చంద్రమౌళి అనేది పోలీసు యంత్రాంగం అందరూ కలిసి ఇంట్రాగేషన్ చేశారు. ఆ ఇంట్రాగేషన్ చేసినప్పుడు SC/ST అట్రాసిటీ కేసుల విషయంలో ఇంట్రాగేషన్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే స్టేషన్లో ఎవరైతే ఇప్పుడు చంద్రమౌళిని కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఎవరు లేరు, ఓన్లీ ఒక అధికార యంత్రాంగం మాత్రమే ఉన్నారు. కానీ ఈ అధికార యంత్రాంగం ఉండేటప్పుడు అధికార యంత్రాంగం నుండి ఏదైతే ఈ ఒక వీడియో పోతన పాత్రునాయుడు అనే అకౌంట్ కి వీడియో వెళ్ళింది. ఆయన ఏమని పెట్టాడంటే చేసినప్పుడు ఏదైతే ఈ చంద్రమౌళిని ఎవరైతే ఇప్పుడు మన సబ్బం చంద్రమౌళి విట్నెస్ ఎవరైతే ఉన్నారో దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో హై విట్నెస్ గా ఆయన్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంట్రాగేషన్ చేసినప్పుడు చూడండి ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంట్రాగేషన్ చేసినప్పుడు డిఎస్పీ గారు పక్కన ఉన్నారు, పోలీస్ యంత్రాంగం పక్కన ఉన్నప్పుడు ఏ విధంగా ఇది బయటకు వచ్చింది, అది కూడా ఎవరు అకౌంట్ వచ్చింది, పిపి నాయుడు. చూడండి అక్కడ పేరు ఉంటుంది, పిపి నాయుడు, పోతల పాత్రునాయుడు అనే పేరు మీద నుంచి ఆయన పేరు మీద నుంచి ఈ వీడియో ఆయన ఇమీడియట్ గా అది ఇంట్రాగేషన్ జరిగిన 10 నిమిషాలు అవ్వక ముందే అవుతున్న సందర్భంలోనే పోతల పాత్రునాయుడు ఆయన అకౌంట్ నుంచి అంటే వాట్సాప్ లో నుంచి ఆయన స్టేటస్ లో పెట్టారు. ఒక పోలీసు యంత్రాంగము ఒక హై విట్నెస్ ని SC/ST అట్రాసిటీ కేసు కింద కొన్ని జరిగినప్పుడు ఇది కోర్టులో తేల్చవలసినటువంటి విషయాలని ఏ విధంగా ఈ పోత్రునాయుడు అక్కడ పోలీసు యంత్రాంగము ఇద్దరు కలిసి, అంటే అక్కడ డిఎస్పీ గారి తప్పు ఉంటదని అనుకోవట్లేదు, తప్పు ఆయన జరగదు, ఆయన తెలియకుండా జరిగింది వాస్తవం అది. కానీ ఇప్పుడు ఏ విధంగా వీళ్ళిద్దరు అంటే ఎవరు SC చేస్తున్నారా లేదనుకోండి కానిస్టేబుల్ చేసినారా, కానీ కానిస్టేబుల్కి అయితే అంత ధైర్యం లేదు. కానీ స్థానిక SC గారి పని చేయాలనేది వాళ్ళు ఎవరైతే హై విట్నెస్ సంబంధించిన మనుషులు కూడా చెప్తున్నారు. మనకు వాళ్ళే వీడియోని పంపించిండ్రు, వాళ్ళే చెప్తుండ్రు, సార్ ఇది ఇట్లా జరిగింది, ఈ విధంగా చేస్తున్నారు, ఇది ఎంతవరకు నిజము, ఇది నిజమేనా అంటే ఎస్ ఇది కరెక్ట్ కాదయ్యా, ఇది కోర్టులో తేల్చవలసినటువంటి కేసుల్ని ఇంట్రాగేషన్ టైంలోని ఈ వీడియోలు అనేది బయటికి వెళ్ళకూడదు. ఇది ఒక 10 మంది ఎవరైతే ఉన్నారో పరువుకి సంబంధించిన విషయము, ఇట్లాంటి విషయాలను బయట పెట్టారు అంటే ఇది చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకొని మిమ్మల్ని భగ్నం చేసినట్టు లెక్క. సరే, దీనిపైన యంత్రాంగం ఏమంటుంది, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళేమంటారు అనేది వేచి చూద్దాం. చూసే ముందు ఈ విషయం మీద అయితే వదలకూడదని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఈ SC/ST అట్రాసిటీ కేసు అనేది సరే పండగ నిమిత్తం జరిగింది, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, అది ఏమిటనేది వాస్తవాలు అవాస్తవాలు అనేది వాస్తవ అవాస్తవం అనేది మన న్యాయస్థానాలు తేలుస్తాయి. FIR అయింది, ఎవరు గురి అశోక్ పేరు మీద FIR కూడా కట్టున్నారు. సరే, ఇతను పోతల నాయుడు, సూర్యనారాయణ, నరసింహమూర్తి, దాడి జగన్ ని ఇంట్రాగేషన్ చేశారు SP ఆఫీసులో. ఐ విట్నెస్ గా ఉన్న చంద్రమౌళిని చేసిన టైంలోని ఈ వీడియో బయటకు రావడం, అసలు ఇది ఎమ్మెల్యే గారికి పాపం తెలియకుండా జరిగిందని తెలుస్తూ ఉన్నది. కానీ ఎమ్మెల్యే గారు పేరు చెప్పే ఎవరైతే పాత్రునాయుడు, పోతల పాత్రునాయుడు, రైవాడ డాము సంబంధించినటువంటి నీటి సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఆ చైర్మనే ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని వీడియో SC గారిని అడిగారని, ఆ విధంగా అడిగితే SC గారే పంపించారని ఒక విధంగా వేరే విధంగా మనకు వచ్చినటువంటి సమాచారం. అది ఎంతవరకు నిజము ఏంటనేది SP గారు తేల్చాలి, న్యాయస్థానం తేల్చాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక పక్క మనకి చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో హై విట్నెస్ సబ్బం చంద్రమౌళి చెప్తున్నారు.
ఓ పక్క పోతల నాయుడు ఫోన్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఇదే విషయం చెప్తున్నారు. వీళ్ళు మన ఆఫీసుకు కూడా వచ్చున్నారు. సరే, వాట్ ఆర్ మేబీ ఇట్లాంటి వారి పైన చర్యలు తీసుకోవాలా లేదు అనేది తేల్చవలసింది న్యాయస్థానం. ఇప్పుడు ఇట్లాంటి వీడియోల్ని పంపించినటువంటి ఎవరైతే ఎస్సీ గారు పంపించారా, ఎస్సీ గారే పంపించారా మీన్స్ కాదు, ఎస్సీ గారే పంపించారని చెబుతూ ఉన్నారు. అది నిజమా కాదు అనేది తేల్చవలసింది డిఎస్పీ గారు, ఎస్పీ గారు. చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. ఇవి సూటిగా పాత్రునాయుడు ఎవరైతే ఉన్నారో పోతల పాత్రునాయుడు మీద కేసు బుక్ చేయాలి, ఎస్సీ గారిని సస్పెండ్ చేయాలి అని వాస్తవంగా, నైతికంగా, లీగల్గా కోర్టు అదే చెప్తుంది. అట్లాగే విట్నెస్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది అది త్వరలో తేలుద్దాం. కానీ ఏదేమైనా దురదృష్టమస్తు ఎమ్మెల్యే గారు పేరు చెప్పుకొని ఎమ్మెల్యే గారిని భగ్నం చేస్తూ ఎమ్మెల్యే గారిని చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి ఈ నేతల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒక పక్క ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నట్టు బయటికి కొన్ని వర్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారం. అది ఎంతవరకు నిజమా ఏంటనేది అది త్వరలో తేరవలసి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమైనా ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా బయటకు వెళ్ళడం చాలా దురదృష్టకరం. ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు విట్నెస్ చెప్తూ ఉన్నారు. పరువుకు సంబంధించిన విషయము, న్యాయస్థానాలు తేల్చవలసినటువంటి కేసులను కూడా తప్పుదావ పట్టిస్తున్నటువంటి ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ దోపిడీ రాజకీయ నాయకులపైన చర్యలు తీసుకోవాలని కూడా చెబుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.